హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఒక లడ్డూ రెసిపీని అయితే నేను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ లడ్డూను గనక మనము రోజు ఒకటి తినడం వలన పిల్లల్లో కానీ అటు పెద్దవారిలో కానీ శరీరానికి శక్తిని అలాగే ఎముకలలో బలాన్ని అయితే ఇస్తుంది. అదేవిధంగా రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డూను ముఖ్యంగా అయితే నేను ఇక్కడ 3 ఇంగ్రీడియంట్స్తో అంటే మూడే 3 వస్తువులతో మెయిన్గా యూజ్ చేసి అయితే నేను దీన్ని ప్రిపేర్ అయితే చేశాను ఫ్రెండ్స్. అది ఎలా చేశానో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ అయితే పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేయాలి. అందులో మనం 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసి దీన్ని కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. మనం ఎప్పుడైనా ఇంట్లలో పూజ చేసుకుంటాం కదా, ఆ పచ్చి కొబ్బరి మొత్తం ఒక టెంకాయను మనం కొట్టినప్పుడు ఆ కొబ్బరిని అంతా తురిమితే నాకు ఇట్లా 1 కప్ అయితే పచ్చి కొబ్బరి అయితే వచ్చింది. దీన్ని అయితే ఈ విధంగా నేను నెయ్యిలో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అది కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే నేను దీన్ని వేయించుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి అనేది మంచి ప్రోటీన్ సోర్స్ అండి. అలాగే ఇందులో ఫైబరు మరియు శరీరానికి కావలసిన మినరల్స్, ఐరన్, మెగ్నీషియం, కాపర్ లాంటివి పుష్కలంగా అయితే ఈ పచ్చి కొబ్బరిలో మనకు లభిస్తాయి. అలాగే ఇందులో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి కాబట్టి ఇది మన గట్ బ్యాక్టీరియా స్ట్రెంగ్త్ని అయితే పెంచుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి కలర్ అయితే చేంజ్ అయిపోయింది, మంచి దోరగా అయితే వేగిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఇంగ్రీడియంట్గా మనమైతే ఇక్కడ పల్లీలను అయితే తీసుకుంటాము. ఈ వేరుశనగ గింజలను అయితే మనము ఈ విధంగా మిక్సీలో పొడిలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పచ్చి వేరుశనగ గింజలను అయితే ఈ విధంగా మిక్సీ పట్టి అయితే ఉంచుకున్నాను. వాటిని ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసి ఇందులో నేను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పల్లీల పొడిని అయితే బాగా దోరగా అయితే వేయించుకోబోతున్నాను ఫ్రెండ్స్. మనం అక్కడ పచ్చి కొబ్బరిని 1 బౌల్ తీసుకున్నాం కదా మెజర్మెంటు, అదే బౌల్తో మనము 1.5 నుంచి 2 కప్పుల వరకు మనం ఈ పల్లీల పొడిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల పొడిని కూడా నేను ఈ నెయ్యిలో అయితే దోరగా అయితే వేయించుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే కూడా ఈ పల్లీలను సపరేట్గా ముందుగానే వేయించుకొని వాటిని పొడి చేసి పక్కన ప్లేట్లో పెట్టుకొని అలా కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. ఈ విధంగా ఈ పల్లీల పొడిని దోరగా అయితే వేయించుకోవాలి. ఈ వేరుశనగ గింజల్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇందులో ఉండే మోనో అన్సాచురేటెడ్ అలాగే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కూడా మనకి కాపాడతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పల్లీల పొడి కూడా చాలా చక్కగా అయితే వేగిపోయింది. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఈ పల్లీల పొడిని వేయించి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కనైతే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి థర్డ్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి. ఇప్పుడు మనము ఏ బౌల్తో అయితే పచ్చి కొబ్బరి అలాగే పల్లీల పొడిని తీసుకున్నాము అవి 2 కలిపి 3 బౌల్స్ తీసుకున్నాము. ఇప్పుడు మనము అదే బౌల్తో 1 బౌల్ వరకు బెల్లం తురుమునైతే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని మనము పాకంలాగా అయితే దీన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం తురుములో కొద్దిగా నీళ్లు పోసి ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని బాగా తీగ పాకం వచ్చే వరకు కూడా మనం దీన్ని కాగబెట్టుకోవాలి. ఈ బెల్లంలో కూడా మనకు చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఇందులో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనమైతే మన రోజువారీ వంటకాలలో కూడా చక్కెరకు బదులుగా కూడా ఈ బెల్లాన్ని అనేది యూజ్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది ఫ్రెండ్స్.
చూసారు కదా, దీన్ని ఈ విధంగా మనము కంటిన్యూస్గా కలుపుతూ దీన్ని ఒక మంచి తీగ పాకం వచ్చే వరకు కూడా దీన్ని కలుపుకుంటూ మనమైతే ఉడికించుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ తీగ పాకంని చెక్ చేస్తున్నా. ఈ విధంగా మనము ఒక బౌల్ మీద ఇట్లా డ్రాప్ వేసి దాన్ని చేత్తో ఇలా చేసామంటే తెలుస్తుంది. ఇట్లా తీగ తెగిపోకుండా తీగ అయితే రావాలి. అప్పుడే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో మనమైతే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలాగే పల్లీల పొడినైతే వేసేసి దీన్ని చక్కగా అయితే బాగా మొత్తం కలిసిపోయే విధంగా దీన్ని కలుపుకొని దీన్ని మరొక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇది బాగా గట్టిపడే వరకు కూడా దీన్ని ఈ విధంగా కలుపుతూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనము మరొక స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ పాకము అంతా దగ్గర పడే వరకు కూడా దీన్ని మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా కలిపేసి మరొకసారి చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే బాగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇప్పుడు దీనిపైన ఒక తెల్ల నువ్వులను అయితే ఈ విధంగా చల్లుకొని దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత ఈ పిండిని అయితే మరొకసారి బాగా కలుపుకొని ఈ విధంగా కొద్దిగా పిండిని అయితే తీసుకొని చక్కగా నచ్చిన సైజులో అయితే ఇలా లడ్డూలాగా అయితే చేసుకొని స్టోర్ చేసుకొని అయితే ఉంచుకోవచ్చు. మనము ఈ లడ్డూలో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ అలాగే ఫైబర్ కాంబినేషన్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ని అయితే రెగ్యులేట్ చేస్తుంది. దానివల్ల డయాబెటీస్ని అయితే మనము మేనేజ్ చేయడంలో అనేది ఇవి చాలా ఉపయోగపడతాయి. మనం ఇందులో యూజ్ చేసిన బెల్లము అలాగే వేరుశెనగ ఈ రెండిట్లో కూడా ఐరన్ అలాగే మెగ్నీషియం అనేవి ఉంటాయి. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు ఇలా లడ్డూ చేసుకుని ప్రతిరోజు తినటం వలన హిమోగ్లోబిన్ స్థాయి అనేది పెరిగి రక్తహీనతను నివారించవచ్చు. వేరుశెనగలోని ఆరోగ్యకరమైన కొవ్వులు అలాగే ప్రోటీన్లు మరియు బెల్లంలోని సహజ చక్కెరలు శరీరానికి అనేవి స్థిరమైన శక్తిని అయితే ఇస్తాయి. ఇంకైతే పచ్చి కొబ్బరి, వేరుశెనగ, బెల్లం వీటిలో ఉండే ఫైబర్ అనేది మలబద్ధకాన్ని కూడా నివారించడంలో సహాయపడుతుంది. ఇన్ని పోషకాలు అలాగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డూను మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి రోజు కూడా ఇవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ హెల్దీ లడ్డు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.